కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ సమీపంలో గుజ్జగౌడనపుర విలేజ్లో ఒక సంఘటన జరిగిందండి. అదేంటంటే మన అయోధ్య రామ మందిరానికి సంబంధించిన రాక్స్ అనేవి ఉంటాయి కదా, బ్లాక్ రాక్స్. ఇవన్నీ ఆ కర్ణాటకలోని ఆ గుజ్జగౌడనపుర విలేజ్ నుంచే ట్రాన్స్పోర్ట్ అయినాయి అంటండి. దీనికి సంబంధించిన అక్కడ ఒక రామ్దాస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయనకి 2 ఎకరాల 14 సెంట్ల భూమి ఉంది. ఆ భూమిలో కొంత భాగం మేరకి ఈ బ్లాక్ స్టోన్స్ అనేవి ఉన్నాయి. ఆయన ఒక హొలియా కమ్యూనిటీకి సంబంధించిన ఆయన. ఇక్కడ మాలల్ని అక్కడ కర్ణాటకలో హొలియాలుగా పిలుస్తారు. కానీ విషయం ఏమిటంటే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ట్రస్ట్ సభ్యులు వచ్చి ఆయన్ని సంప్రదించి అడిగినప్పుడు ఆయన ఆ బ్లాక్ స్టోన్స్ని అయోధ్య రామ మందిరానికి డొనేట్ చేశారు. దీనికి సంబంధించి అక్కడ అరుణ్ యోగిరాజ్ అనే ఒక శిల్పి దీన్ని అందరికీ తెలియజేశారు మీడియా ద్వారా. కానీ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బ్లాక్ స్టోన్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయోధ్యకి దగ్గర 6 లక్షలు ఖర్చు అయిందంటండి. ఇది అసలు విశేషం అండి. అంత యొక్క భారీ నిర్మాణంతో ఈ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. ఇంకో విషయం ఏంటంటే ఇది కర్ణాటకకి సంబంధించిన హొయసల డైనస్టీలో ఉన్న శిల్పాలకి దగ్గరగా ఉండే విధంగా, ఆ స్ట్రక్చర్లో ఉండే విధంగా దీనిని ఆ శిల్పి నిర్మించారంటండి. ఎందుకంటే ఈ విశేషం ఏంటంటే ఈ కర్ణాటకకి సంబంధించిన కల్చర్ రిలేటెడ్గా ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేశారంట. కర్ణాటకకి సంబంధించిన ఎంతోమంది సభ్యులు ఈ అయోధ్య రామ మందిరానికి కృషి చేశారు. ఈ శిల్పి కూడా ఈ విశ్వకర్మ సామాజిక వర్గానికి సంబంధించిన అరుణ్ యోగిరాజ్ కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ హొలియా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి యొక్క పొలంలోని రాళ్ళని అయోధ్య రాముని యొక్క విగ్రహానికి ఉపయోగించి దానికి ఒక రూపాన్ని ఇచ్చారు. అంటే మీకు ఇక్కడ ఇంకో విషయం అర్థమైందండి. దళిత రాతితో తయారైన అయోధ్య రాముడు అంటే